సామాన్యంగా ఎనీ గ్రేట్ ఫిల్మ్కి 2 లేదా 3 మూమెంట్లు ఉంటాయి, 30 మూమెంట్లు ఉంటాయి సినిమా. ప్రతి సీన్ ఒక మూమెంట్, ఈచ్ సీన్ దానికి అది. దాంతో దాదాపుగా 10-12 క్లైమాక్స్లు ఉంటాయి ఒకే సినిమాలో, సాగర సంగమంలో. 10 అంటే నా అనలైజేషన్ ఇదంతా. తర్వాత నాకు చూస్తే నేను చెప్పిన మీకు అర్థమైంది అనుకుంటాను. అంటే ప్రతిసారి పీక్కి తీసుకెళ్ళి ఇక్కడ నో పాయింట్ ఆఫ్ రిటర్న్, ఇక్కడికి వచ్చేసాం, ఇంక ఇప్పుడు దీని తర్వాత చెప్పడానికి కథ ఏం లేదు అనేలా ఉంటాయి. అలాంటి మూమెంట్లు 10 ఉంటాయి సినిమాలో. దీని తర్వాత దీంతో అయిపోయింది, ఇంక ఇది ఖచ్చితంగా ఇక్కడ రోలింగ్ టైటిల్ చేసి తెరదించేయాలి. అలాంటి ఒక 10-12 మూమెంట్లు ఉంటాయి సినిమా. మీరు ఇందాక పాట వేదం అన్నట్టుగానే ఈ సాగర సంగమంలో చాలా సీన్లకి అదే అనుభూతి ఉంటుంది సార్. సో మీరు ఏ సీన్ అంటే ఒకటని కాదు, వాళ్ళ మదర్ బెడ్ మీద ఉన్నప్పుడు వచ్చి ఆవిడ ముందు ఆవిడ పర్ఫార్మ్ చేస్తారు. కార్తీకాన శివరూపం కవిదేలేని ప్రమదాలో కహిమదీపం నవరసనటనం జతియుత గమనం నవరసనటనం జతియుత గమనం శివగిరి చరణం సురనది పయనం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం తపనుని కిరణం తామసహరణం తపనుని కిరణం తామసహరణం శివుని నయన త్రయలాస్యం. తకిట ధిమి నాట్యం తకిట ధిమి లాస్యం నమక చమక సహజం నట ప్రకృతి పాదజం నర్తనమే శివ కవచం నటరాజపాద సుమరజం ధిరనన ధిరనన ధిర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము చాలా నాకు గుర్తుంటే విజువల్ ఎందుకో తెలియదు, విచిత్రంగా సైకిల్ దొక్కుతుంటాడు, మేకల గుంపు సడన్ గా షూట్ అవుట్ అవుతుంది పెయిన్. వెరీ వెల్ షాట్ సార్, అది వెల్ షాట్ అండ్ వెల్ ఎడిటెడ్ అండ్ ఎక్స్ట్రాడినరీ బ్యాక్గ్రౌండ్ స్కోర్. అంటే ఒక కంప్లీట్ మూమెంట్ అనిపిస్తుంది. ఈయన బేసిక్ గా ఏంటంటే, ఈయన సినిమా చెప్పాలంటే బాగా ఉదాత్తమైనవే అందరూ చెప్తారు, కానీ బేసిక్ గా చాలా సార్లు నవ్విస్తారు కూడా ఈయన సినిమాలో. నవ్వించి 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 ఏడిపిస్తారు ఎండావానలాగా. అందుకని చివరిలో ఒక హరివిలు మిగిలిపోతుంది అది. అందుకని అదొక ఇంద్రధనుస్సు లాంటి ఎక్స్పీరియన్స్ మనకి మిగిలిపోతుంది చివరికి. ఒక మాటలో చెప్పాలంటే ఒకటిగా లాట్ ఆఫ్ మూమెంట్స్. అందుకని సాగర సంగమం చెప్తే నేను అదే చెప్పాను, ఎందుకంటే చాలా నవ్వుకున్న మూమెంట్లు ఉంటాయి. భంగిమ ఎంత ఫేమస్ భంగిమ అనేది. మీరు అంటే ఇప్పుడు మనం మేనరిజమ్స్ గురించి మాట్లాడుకుంటే భంగిమ అర్థం చేసుకో. ఇప్పటికీ మీకు ఫేస్బుక్ లోను వాటిలోని ఈ భంగిమ అనే దాని మీద చాలా విపరీతంగా నడుస్తుంటుంది. ఇప్పటికే ఎవరైనా ఫోటో పెట్టారనుకోండి భంగిమ సరిగ్గా లేకపోతే ఏంటి భంగిమ అని పెడతారు కింద. చాలా అంటే అది చాలా భంగిమ అనేది బేసిక్ గా ఇప్పుడు వెరీ డే టు డే యూసేజ్ లో చాలా మంచి లింగు అనమాట. ఫోటోలు తీస్తుంటే వార్నింగ్, బాబు ఫోటోలు సరిగ్గా తీ, భంగిమ తీక్ అనేది. బాబు ఇవి డాన్స్ ఫోటోలు కదా, అందుకని ఒక భంగిమ పెడతాను. నువ్వు పెట్టు బాబు, అదేదో త్వరగా పెట్టు, నాకు ఆకలేస్తుంది. పెట్టు పెట్టు పెట్టు. భంగిమ అంటే తినేది కాదురా, పోస్ పోస్. ఓ పోజా, అది కూడా చెప్పడం రాదు నీ బొంద. ఎక్కడ దొరికావురా బాబు? రెడీ రెడీ. ఉండు.
భంగిమా స్టడీ భంగిమా స్టడీ భంగిమా స్టడీ భంగిమా. బాగుంది ఈ భంగి బాగుంది. ఇది భంగిమ కాదురా, దోరా. ఫైనల్ గా మీరు రచయిత కాబట్టి విశ్వనాథ్ గారి గురించి క్లుప్తంగా చెప్పాలి, ఆయన సినిమా గురించి on the spot ఏం చెప్పగలరు? అది ఇలాంటి టెస్ట్లే పెట్టకూడదు మీరు నాకు. అంటే ఆయన మాటలో చెప్పాలంటే ఆది నుంచి ఆకాశం మోగది, అనాదిగా తల్లి ధరణి మోగది, నడుము వచ్చి ఉరుముతాయి మబ్బులని. సినిమా తెర అనే క్యాన్వాస్ మీద, సినిమా తెర అనే ఒక క్యాన్వాస్ మీద భారతీయత, తెలుగుదనం అనే మాట వాడటం నాకు బేసిక్గా అంటే తగ్గించడం అవుతుంది. నేను భారతీయత అనే కుంచెలో ముంచి దానికి సంగీతం సాహిత్యం అనే బ్రష్తో కనుక ఒక పెయింటింగ్ వేస్తే అదే కే విశ్వనాథ్. అండ్ విశ్వనాథ్ గారు ఎలా ఆయన్ని మనం సింబలైజ్ చేయాలి అని నాకు అనిపిస్తుందంటే, ఓ సాయంకాలం నీరెండ, ఓ సంక్రాంతి గొబ్బెమ్మ, ఓ ఆడపిల్ల జళ్ళ మొగలి పువ్వు, గోధుల వేళ ఇంటికి పరిగెత్తుకుంటూ వచ్చే కపిల గోవు తాలూకు లేగదోడ మెడలో ఉండే ఒక గంట తాలూకు వచ్చే సౌండ్, వర్షం వచ్చే ముందు మంటిలోంచి వచ్చే ఒక వాసన, అమ్మ వేసంకాలం ఇప్పుడు రాత్రిపూట మండువల చప్టాల మీద మనకి మట్టు గిన్నెలో కలిపి పెట్టే గోంగూర పచ్చడి అన్నం, గోంగూర పచ్చడితో పెట్టే గోరుముద్ద, అంటే బాగా మనసుకి దగ్గరగా మన తాలూకు అహం అనే తెరని తీసి పక్కన పెట్టి మన ఆత్మతో గడిపే కొన్ని సందర్భాల్లో, మనం నగ్నంగా మనతో మనం గడిపే కొన్ని సందర్భాల్లో గుర్తుపెట్టుకునే అతి కొద్ది వస్తువుల్లో విశ్వనాథ్ గారి సినిమాలు కూడా ఉంటాయి ఖచ్చితంగా. సో అందుకని కేవలం ఈయన్ని తపస్వి అని అంటే తప్పు అవుతుంది. ఎందుకంటే వాళ్ళందరూ ఏంటంటే సమాజానికి దూరంగా ఎక్కడికో వెళ్ళి హిమాలయాలను ఎక్కడో ముక్కు మూసుకుని తపస్సు చేస్తుంటారు. అందుకని ఈయన రాజయోగి అంటే కరెక్ట్ అంటారు. ఎందుకంటే మనతో పాటు ఉంటూనే మన అంటుకోకుండా, మళ్ళీ ఇవేమి ఆయనకు అంటుకోకుండా మనకి పనికొచ్చే 4 విషయాలు చెప్పి మనతో పాటు నడుస్తున్నాడు, మనతో పాటు ట్రావెల్ చేస్తున్నాడు. కాబట్టి కాకపోతే ఏంటంటే నేను అందరికీ చెప్పేది, కంటికి కనపడదు కాబట్టి గాలికి విలువకపోతే కష్టం, 2 నిమిషాలకు మించి బతకలేని చచ్చిపోతాం. ఊపిరి పీల్చడం అలవాటు అయిపోయింది కాబట్టి మొట్టమొదటిసారి ఏడుస్తాం ఊపిరి పీల్చడం అలవాటు లేక. ఆ తర్వాత అలవాటు అయిపోయి ఊపిరి పీల్చడం అనేది మామూలు కార్యక్రమంలో అయిపోతుంది. అది అందనప్పుడు వెంటిలేటర్ పెట్టే పరిస్థితిలో దాని వాల్యూ అర్థమవుతుంది అప్పటికి చచ్చిపోతాం. అలాగే విశ్వనాథ్ గారు లాంటి మనిషిని, ఆయన తీసిన సినిమాల్ని నేను కూడా రోజు చెప్పుకునేది ఏంటంటే, గొప్ప విషయాలు, గొప్ప వస్తువులు అలవాటైపోయినంత మాత్రం చిన్నవైపోకూడదు. ఆ క్వాలిటీ ఉంది కాబట్టి అలాంటి పాటలు ఈ సినిమాల్లోనే మీరు అదే రచయితలు మరి ఈ సినిమాలో మాత్రం ఎందుకు అలాంటి పాటలు రాస్తారు, బయట ఎందుకు రాయలేరు అంటే వాళ్ళకి రాయటం రాక కాదే.